ఎపిసోడ్ నంబర్ 8 అసలు నిజం. విఐపి సీట్లో కూర్చున్న సాగర్ దగ్గరకు వెళ్లి అతన్ని అక్కడి నుండి లేచి వెనక్కి వెళ్లమని చెప్పాడు స్వరూప్. నువ్వే వెళ్లి అక్కడ కూర్చో అని యాటిట్యూడ్గా సమాధానమిచ్చాడు సాగర్. అది వినగానే స్వరూప్ కోపంగా హౌ డేర్ యూ అంటూ ఆవేశంగా ముందుకు వెళ్లబోయాడు. అక్కడే ఉన్న అఖిల వెంటనే రియాక్ట్ అవుతూ సీట్ కోసం చిన్నపిల్లలా ఎందుకు గొడవ పడుతున్నారు అని మందలిస్తూనే, శ్రావ్య గారు రండి, వచ్చిన పక్కన కూర్చోండి అంటూ వాళ్ళిద్దరి గొడవకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. నీ పని ఇలా కాదు, తర్వాత చెప్తా అని సాగర్కి మాత్రమే వినిపించేలా అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు స్వరూప్. అతను వెళ్లగానే గట్టిగా ఊపిరి పీల్చుకొని ఒక గోల వదిలింది అనుకున్న శ్రావ్య అఖిలకి షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ అండ్ శ్రావ్య అని పరిచయం చేసుకుంది. అఖిల కూడా నవ్వుతూ ఆమెను తిరిగి విష్ చేసింది. అప్పుడు శ్రావ్య కళ్ళు అనుకోకుండా ఆమె మెడలో ఉన్న నెక్లెస్ పై పడ్డాయి. దాంతో ఆమె, మీ మెడలో ఉన్నది విక్టోరియా డైమండ్ నెక్లెస్ కదా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును అని నవ్వుతూ సమాధానం చెప్పింది. ఓ మై గాడ్, ఈ నెక్లెస్ కోసం నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నానో తెలుసా? జ్యువెలరీ బిజినెస్ లో ఉన్న మేము దీన్ని పర్చేస్ చేయలేకపోయాము, మీరెలా కొనగలిగారు అని ఆశ్చర్యంగా అడిగింది శ్రావ్య. సారీ, ఇది నేను కొనుక్కున్నది కాదు, ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు అని కాస్త ఇబ్బందిగా చెప్పింది అఖిల. అవునా, అయితే ఆయన కాంటాక్ట్ నెంబర్ నాకిస్తారా? నేను దీన్ని కొనాలి అనుకుంటున్నాను, మనీ ఎంతైనా పర్లేదు, డబుల్ పేమెంట్ ఇస్తాను అని ఆతృతగా అంది శ్రావ్య. ఆ ప్రశ్నకు అఖిల తడబడింది. ఎందుకంటే ఆ నెక్లెస్ తనకు ఎవరు గిఫ్ట్గా ఇచ్చారో తెలీదు, కనీసం అతడి పేరు కూడా తెలీదు. ఇప్పుడు ఇదే విషయాన్ని శ్రావ్యకు చెప్తే తనని తప్పుగా అర్థం చేసుకుంటుందేమోనని అనుకొని, ఒక్క నిమిషం, నేను నా ఫ్రెండ్తో మాట్లాడి మీకు ఏ విషయం చెప్తాను అని వాళ్లకు కాస్త దూరంగా వెళ్ళింది అఖిల. మరోవైపు రోడ్ సైడ్ కాకా హోటల్లో దీనస్థితిలో టీ తాగుతూ అసలేం జరుగుతుందిరా నా జీవితంలో అని తన అసిస్టెంట్ని అడిగాడు రానా మల్హోత్రా. మీకున్న కామ కోరికలకి ఎక్కడో ఎవన్నో గెలుకుంటారు, వాడు మీ జీవితాన్ని రోడ్డు మీదికి లాగేశాడు అని వెటకారంగా అన్నాడు శేఖర్. ఒక్క నైటులో రానా జీవితం కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గా మారిపోయింది. సాగర్ అడిగిన రెండవ కోరిక ప్రకారం వైభవ్ తన పలుకుబడిని ఉపయోగించి రానా మల్హోత్రాను నడి రోడ్డుపైకి వచ్చేలా చేశాడు. అతనికి బిజినెస్ లో రావాల్సిన ఫండ్స్ అండ్ రీసోర్సెస్ అన్నీ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయాయి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లో అతని ఆస్తులన్నీ సీజ్ అయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతని జీవితం రాత్రికి రాత్రే తలకిందులయ్యింది. అసలు ఇదంతా ఎలా జరిగిందో అర్థం కాక అతను తల పట్టుకుని ఆలోచిస్తూ ఉండగా అతడికి అఖిల దగ్గర్నుంచి కాల్ వచ్చింది. స్క్రీన్ పై అఖిల పేరు చూడగానే అంత బాధలో కూడా రానా నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ అఖిల, ఏంటి ఈ టైంలో కాల్ చేశావ్? నాతో ఏమైనా పనుందా అని అడిగాడు. ఊరి కామాందురా, ఈ పరిస్థితుల్లో కూడా నీ కోరికలకి అడ్డుకట్ట వేయవారా అని మనసులో అనుకున్నాడు శేఖర్. రానా గారు, మీరు ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ ని కొన్నారా అని అఖిల అడిగింది. ఆ ప్రశ్నకు అతడి ముఖం తెల్లగా పాలిపోయింది. ఒకవేళ ఆ నెక్లెస్ రానా పంపించి ఉంటే ఆ ప్రశ్నతో బయటపడిపోతాడని అనుకుంది అఖిల. కాని రానా కంగారుగా, లేదఖిల, నీకోసం కొన్న డూప్లికేట్ నెక్లెస్ మాత్రమే నా దగ్గర ఉంది. ఒరిజినల్ కోసం చాలా ట్రై చేశాను, కాని దొరకలేదు అని సమాధానం ఇచ్చాడు. అది విని తన మెడలో ఉన్న నెక్లెస్ కి రానాకి ఎలాంటి సంబంధం లేదని కన్ఫర్మ్ చేసుకుంది అఖిల. అయినా చివరి ప్రయత్నంగా మరో ప్రశ్న అడుగుతూ, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోద్దు మిస్టర్ రానా, ఆ డైమండ్ ని మీరసలు కొనగలరా అని అడిగింది అఖిల. ఓడియమ్మా, కొంపదీసిన పరిస్థితి గురించి దీనికి కూడా తెలిసిపోయిందా ఏంటి అని మనసులో అనుకుంటూ, హలో హలో అఖిల, నీ మాట వినిపించడం లేదు, హలో ఆర్ యు దేర్ అఖిల అని ఆమె మాటలు వినిపించనంటూ నటించి కాల్ కట్ చేశాడు రానా. ఏమైంది సార్, ఆస్తులతో పాటు ఫోన్ కూడా పోయిందా అని అనుమానంగా అడిగాడు శేఖర్. కాసేపు ఆగితే నా పరువు పోయేది అంటూ వాటర్ తాగి రిలాక్స్ అయ్యాడు రానా మల్హోత్రా. ఎవడు చేసుకున్న కర్మకి వాడే బాధ్యుడు అని తనలో తాను అనుకుంటూ అసహనంగా ఒక నిట్టూర్పు విడిచాడు శేఖర్. మరోవైపు అఖిల కూడా ఆలోచిస్తూ, ఈ నెక్లెస్ రానా పంపలేదు కాబట్టి ఎవరు పంపించారో తెలియదు, ఇక శ్రావ్యకు నిజం చెప్పడమే బెటర్ అనుకుని బలంగా ఊపిరి బయటకు వదిలి శ్రావ్య దగ్గరకు వెళ్ళింది. మీ ఫ్రెండ్ ఏమన్నారా అఖిల గారు, నా ప్రపోజల్ కి ఒప్పుకున్నారా అని ఆతృతగా అడిగింది శ్రావ్య. సారీ శ్రావ్య గారు, నాకీ నెక్లెస్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారో తెలీదు, వేరే పర్సన్ ద్వారా ట్రై చేద్దామనుకున్నాను, కానీ అతని వల్ల కూడా కాదని తేలిపోయింది అని నిస్సహాయంగా సమాధానమిచ్చింది అఖిల. ఇట్స్ ఓకే అఖిల గారు, యాక్చువల్లీ ఆ డైమండ్ నెక్లెస్ సొంతం అవ్వాలంటే రాసి పెట్టి ఉండాలి, ఆ అదృష్టం నాకు లేదులేండి, వదిలేయండి అని బాధగా అంది శ్రావ్య. ఆమె బాధలో నిజముంది.
ఎందుకంటే ఆ డైమండ్ నెక్లెస్ సొంతం చేసుకోవడం అంత ఈజీ కాదు. అలాంటిది ఒక అజ్ఞాత వ్యక్తి తనకెందుకు గిఫ్ట్ ఇచ్చాడో అర్థం కావడం లేదు. అసలా వ్యక్తి ఎవరో ఇప్పటి వరకు నేను తెలుసుకోలేకపోయాను. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి అజ్ఞాతంలో ఎందుకుంటున్నాడు? అసలతను ఎవరై ఉంటారు అని తనలో తాను అనుకుంది అఖిల. అంతలోనే తన పక్కనున్న సాగర్ని చూసి, ఈ నెక్లెస్ నాకు సాగర్ గిఫ్ట్ చేయలేదు కదా అని మనసులో అనుకుంటూ సాగర్ వైపు అనుమానంగా చూసింది. కాని మళ్లీ వెంటనే ఆలోచిస్తూ, అయినా సాగరికంత డబ్బు ఎక్కడ్నుండొస్తుంది? నాకు ఆఫీస్ ప్రాబ్లంలో హెల్ప్ చేయడానికే చాలా కష్టపడి ఉంటాడు. ఇక ఇలాంటి నెక్లెస్లను అతను కొనడమంటే ఇంపాసిబుల్. నేనే అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాను అని అనుకొని లైట్ తీసుకుంది. ఇంతలో అక్కడికి వచ్చిన స్వరూప్, శ్రావ్య, మీరంతగా ఆ నెక్లెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాంటి ఫేక్ నెక్లెస్లు మనం కూడా ఈజీగా రెడీ చేయించుకోవచ్చు. అయినా మీలాంటి యాంటిక్ జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి అది చాలా చిన్న విషయం కదా అంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆ మాటకు శ్రావ్య అతని వైపు వింతగా చూసి, వాట్ మిస్టర్ స్వరూప్, మీరు ఫేక్ నెక్లెస్ అని దేని గురించి మాట్లాడుతున్నారు? అఖిల గారి మెడలో ఉన్నది ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్. దాని గురించి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు అని అంది. ఆ మాటకు స్వరూప్ షాక్ అయినట్లుగా చూస్తూ, ఒరిజినల్ నెక్లెస్నా? అంటే దీని వాల్యూ అంటూ అఖిల మెడవైపు చూస్తూ మధ్యలోనే ఆగిపోయాడు. అది నువ్వు ఊహించడానికి ట్రై చేయట్లే. దాన్ని కొనాలంటే నువ్వు మీ గ్రానీ హెల్ప్ తీసుకోవాలి. అక్కడే ఉన్న సాగర్ నవ్వుతూ అన్నాడు. ఆ మాటకు స్వరూప్ ఉడుక్కుంటూ, ఏయ్ నిన్ను అంటూ ముందుకు రాబోయాడు. ఇంతలో స్వరూప్ అంటూ ఎవరో పిలవడంతో అతను ఆగిపోయి, నీ సంగతి మళ్ళీ చెప్తా అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. సాగర్, ఎందుకతన్ని ఊరికే రెచ్చగొడుతున్నావు? అతనికి మాత్రమే వినబడేలా చిన్నగా అంది అఖిల. వాడు కూడా మనల్ని ఇన్సల్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు కదా నవ్వుతూ అన్నాడు సాగర్. సర్లే, నువ్విక వదిలే, గ్రాని ఇక్కడే ఉంది. స్వరూప్ని ఏమైనా అన్నారని తెలిస్తే ఆమెకు కోపం వస్తుంది అని అంది అఖిల. అంటూ తలూపిన సాగర్ సైలెంట్ అయ్యాడు. అదే సమయంలో సాగర్ తన ఎదురుగా ఉన్న శ్రావ్య వైపు కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూశాడు. ముందు ఆమెను అంతగా గమనించలేదు కాని తర్వాత శ్రావ్యను చూస్తుంటే ఆమె తనకు ఇంతకు ముందే తెలిసినట్లు అనిపిస్తుంది. దాంతో అతను ఈమెనెక్కడ చూశాను అని ఆలోచిస్తుండగా అతనికి హఠాత్తుగా ఆ రోజు ఉదయం ఆఫీస్లో జాస్మిన్ ఇచ్చిన ఫైల్లో శ్రావ్య ఫోటో కనిపించినట్లు గుర్తొచ్చింది. అప్పుడు సాగర్, ఈమె కులకర్ణి కంపెనీ డిప్యూటీ ప్రెసిడెంట్ శ్రావ్య కులకర్ణి. జాస్మిన్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ టేకప్ చేసి ప్రస్తుతం తన సొంత యాంటిక్ స్టోర్ పెట్టుకుని అక్కడే వర్క్ చేస్తుంది. స్వప్నలోక్ మీడియాతో కొలాబరేట్ అవ్వాలనుకునే కంపెనీలో కులకర్ణి కంపెనీ కూడా ఒకటి అని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గురించి గుర్తు చేసుకున్న సాగర్ శ్రావ్యను ఇంకొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేశాడు. ఆమె వేసుకున్న డ్రెస్ డిజైనర్ పీస్ కాకపోయినప్పటికీ ఆమె వేలికి ఉన్న రింగ్ కాస్ట్ తో ఒక లగ్జరీ విల్లా కొనేయొచ్చు. మిగతా వాళ్ళకి ఆ రింగ్ వాల్యూ తెలియకపోవచ్చు. కాని సాగర్ ఒక్క చూపులోనే ఓల్డ్ యాంటిక్ పీస్ ను కనిపెట్టేశాడు. నిజానికి సాగర్ చిన్నప్పటి నుండి తన తాతయ్యను ఫాలో అవుతూ ఉండేవాడు. అందుకే ఆ వయసులోనే అనేక రకాల ఇండస్ట్రీస్ లో ఉన్న వ్యక్తులతో అతనికి పరిచయం అయింది. అప్పుడే ఇంటర్నేషనల్ యాంటిక్ అప్రైజర్ అయిన హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గర దాదాపు 3 సంవత్సరాల పాటు శిష్యరికం చేసి యాంటిక్ పీస్ ఐడెంటిఫికేషన్ కి సంబంధించిన నాలెడ్జ్ సంపాదించాడు సాగర్. ఆ అనుభవంతోనే యాంటిక్ పీస్ ను ఎక్కడ చూసినా దాని ఒరిజినాలిటీని కనిపెట్టి దాని వాల్యూను ఇట్టే అంచనా వేయగలడు. అందుకే శ్రావ్య వేలికి ఉన్న స్పెషల్ డిజైన్డ్ రూపీ రింగ్ ను చూడగానే అది రాజవంశీకులదై ఉంటుందని అనుకున్న సాగర్ దాని వాల్యూ 3 కోట్లు ఉంటుందని అంచనా వేశాడు. కాని అతని మనసులో ఆ రింగ్ అఖిల వేలికి ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఇంతలో అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ, అటెన్షన్ ఎవ్రీబడీ, ఈ రోజు అఖిల సొల్యూషన్స్ సాధించిన విజయంలో మీరందరూ పాలు పంచుకోవడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ముక్తాదేవి మాటలు వినిపించడంతో సాగర్తో పాటు అందరూ తల తిప్పి ఆమె వైపు చూశారు. కాని ముక్తాదేవి అఖిలను పొగుడుతుంటే స్వరూప్ మాత్రం లోపలే అసూయతో రగిలిపోతున్నాడు. అఖిల, కమ్ టు ద డయాస్. అసలు నువ్వు ఈ డీల్ ఎలా సాధించావో మన వెల్విషర్స్ కి రిలేటివ్స్ కి అర్థమయ్యేలా చెప్పు అని తన దగ్గరికి పిలిచింది ముక్తాదేవి. వెళ్ళకిలా, ఈ క్షణం కోసమే కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు. వెళ్ళి నీ విక్టరీని షేర్ చెయ్యి అంటూ అఖిలని ముందుకు తోసింది ఆమె తల్లి శైలజ. అఖిల డయాస్ దగ్గరికి రాగానే ఆమె చేతికి మైక్ ఇచ్చి కిందకు వెళ్లిపోయింది ముక్తాదేవి. ఆమె ఏం చెప్తుందో వినడానికి అందరూ ఎగ్జైటెడ్ గా చూస్తున్నారు. కాని నిజానికి ఆ డీల్ కుదరడంలో ఆమె ఎలాంటి ప్రయత్నం చేయలేదని, అదంతా కొత్త సీఈఓ ఇష్టప్రకారమే జరిగిందని అనుకున్న అఖిల
తనది కాని క్రెడిట్ను తాను తీసుకోవాలని అనుకోలేదు. అందుకే నిజం చెప్పాలని నిర్ణయించుకుంది. ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని స్టేజ్ ముందున్న అందర్నీ చూస్తూ అందరికీ నమస్కారం. నిజం చెప్పాలంటే ఈ డీల్ నన్ను చేయమని గ్రాని చెప్పగానే నేను చాలా సంతోషించాను. దీన్ని ఎలాగైనా సాధించాలని అనుకున్నాను. దానికి తగ్గట్లే స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓతో మాట్లాడడానికి నేను చాలా ప్రిపేర్ అయ్యాను. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలతో ఆ ఆఫీస్లో అడుగుపెట్టాను. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత నేను ఊహించిన ఆర్భాటాలేవీ జరగలేదు. కనీసం నేను సీఈఓ క్యాబిన్ కి కూడా వెళ్లకముందే నా ఆలోచనల్ని తలకిందులు చేస్తూ అక్కడికి వచ్చింది సీఈఓ పర్సనల్ అసిస్టెంట్ జాస్మిన్. ఆమె డైరెక్ట్ గా కాంట్రాక్ట్స్ పేపర్స్ తీసుకొచ్చి వాటిపైన సైన్ చేయించుకుని నన్ను పంపించేసింది. నేను ఆ కొత్త సీఈఓ ఫేస్ కూడా చూడలేదు అని నిజాయితీగా అక్కడ ఏం జరిగిందో చెప్పేసింది అఖిల. అది వినగానే అందరూ వింతగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. స్వరూప్ కూడా ఆశ్చర్యపోతూ, వాట్, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైన్ చేసి వచ్చేసావా అని పైకి లేచి పెద్దగా అరిచాడు. స్వరూప్ ప్రశ్నకు అఖిల ఏం సమాధానం చెప్పబోతుంది? తన భార్యను నలుగురిలో గౌరవంగా చూపించేందుకు సాగర్ ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.